ఏంటిదమైంది ఇది? చిన్న చిన్న కారణం వల్ల ఇలా పట్టుకొని ఆలోచించడం తప్పు కదా అని చెప్పేసి వసు అంటుండగా, ఇది చిన్న కారణమా? అసలు మేము ఇక్కడికి వచ్చిన నుంచలే మీరు మమ్మల్ని వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి దమయంతి అంటుండగా, అలా మాట్లాడకు దమయంతి అని చెప్పేసి వసు అంటుంది. ఏమీ లేకపోతే ఆ రోజు చీరల దగ్గర అలా అన్యాయం ఎందుకు చేశారు? అంతేకాకుండా నీ కొడుకు నా కొడుకును ఎందుకు కొట్టినట్టు ఇలాంటి విషయాలు చాలా జరిగాయి. జరిగినాయి అన్ని పొరపాట్లే కానీ తెలిసినే కాదు దమయంతి అని చెప్పేసి అంటుండగా, తప్పులో ఒప్పులో పొరపాట్లో నేను మాత్రం బాధపడుతున్నాను అని చెప్పేసి దమయంతి అంటుంది. తప్పులన్నిటికీ నేను క్షమాపణ అడుగుతున్నాను, వచ్చి భోజనం చేయండి అని చెప్పేసి వాసు అంటుంది. సారీ చెప్తే సరిపోతుందా? మేము దిక్కులేని వాళ్ళే కదా, మీకు చిన్న చూపు అని చెప్పేసి దమయంతి అంటుండగా, మాకు అలాంటి ఉద్దేశం లేదు దమయంతి అని చెప్పేసి వసు అంటుంది. నువ్వు దిక్కులేని దానివి కాదు, అంతకంటే ఈ ఇంటి ఆడబిడ్డవు. ఇక అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు, భోజనానికి రా దమయంతి అని చెప్పేసి వసు అంటుంది. అందరూ పస్తులు ఉండాల్సి వస్తుందని చెప్పేసి వసు అన్న మాటలు విని ఒక్కసారిగా దమయంతి ఆలోచించి, సరే నీ కోసం కాకపోయినా మా అన్నయ్య అమ్మ తమ్ముని కోసమైనా ఇక భోజనానికి వస్తలే అని చెప్పేసి దమయంతి అంటుంది. పదరా కిట్టు అని చెప్పేసి అందరు కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఎంతమంది పిలవాలి అని చెప్పేసి సుమంగళ అంటుండగా, నువ్వేనా వచ్చి పిలిచావా? అయినా మేము రాకపోయినా మా అందరి తిండి తినే టైపు నువ్వు. సరే శివాని, నువ్వు చిన్నమావి పక్కన కూర్చోపో అని చెప్పేసి దమయంతి అంటుంది. శివాని కూర్చో అని చెప్పేసి అఖిల్ పిలిచిన తర్వాత నందిని చూస్తుండగా, అప్పుడు వెంటనే జయంతి, మనకు ఎన్ని గొడవలు ఉన్నా అన్నం మీద అలకూడదు దమయంతి అని చెప్పేసి జయంతి అంటుండగా, బాధగా అనిపించిందమ్మా, అందుకే తినాలనిపించలేదని చెప్పేసి దమయంతి అంటుంది. చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి, అందరూ కలిసి సర్దుకుపోయినప్పుడే అందరం హ్యాపీగా ఉంటాం దమయంతి అని చెప్పేసి అభి చెప్తూ ఉంటాడు. అందరు కలిసి భోజనం చేస్తుండగా అప్పుడు వెంటనే దమయంతి, శివాని నువ్వు కూడా రేపటి నుంచి పావని అత్తయ్య వసు అత్తయ్యతో కలిసి ఇక సమానంగా ఇంటి పనులు కూడా చేయాలని చెప్పేసి శివానికి చెప్తూ ఉంటుంది దమయంతి. చదువుకున్న పిల్ల దానికి పనులు ఎందుకు అని చెప్పేసి జయంతి అంటుండగా, ఇక నుంచలి అది ఇక్కడే ఉండాలి కదమ్మా, ఇంటి కోడలతో సమానంగా అది కూడా పనులు చేయాలి కదా అని చెప్పేసి దమయంతి అంటుండగా, ఏంటి ఆడపడుచువి, నువ్వు ఏ మాత్రం పని చేస్తున్నావేంటి అని చెప్పేసి సుమంగళి అడుగుతుంది. నువ్వు కూడా ఇంటి ఆడపడుచు కదా, నువ్వే మాత్రం చేస్తున్నావేంటి అని చెప్పేసి సుమంగళిని అడుగుతుండగా, నన్నే పెద్దదాన్ని అడుగుతున్నావా అని చెప్పేసి సుమంగళి అంటుండగా, ఆగండి, ఎవరు ఏ పనులు చేయాల్సిన అవసరం లేదు, ఇంటి పనులు మొత్తం ఇక పావని వదిన వసు గారు చూసుకుంటారు అని చెప్పేసి అభి అంటాడు. ఇక అది కూడా పనిచేస్తుంది అన్నయ్య, దానికి పనులు కూడా వచ్చు, అంతేకాకుండా ఇద్దరితో సమానంగా చేస్తుంది అని చెప్పేసి అంటుండగా, దాన్ని ఎందుకు ఇబ్బంది పెడతావు? అయ్యో అమ్మ, ఇబ్బంది ఏముంది, ఎన్ని రోజులు వదిన పనులు చూసావు, ఇప్పుడు శివాని పనులు కూడా చూడు ఒకసారి అని చెప్పేసి దమయంతి డైరెక్ట్గా పావని వసులతో పాటు ఈ ఇంటి కోడలని చెప్తుంది అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది సుమంగ. ఇంటూ అలాగే ఉండకే, అప్పుడప్పుడు చిన్నమ్మాయిని కూడా చూసుకోవే అని చెప్పేసి శివానికి చెప్తూ ఉంటుంది దమయంతి. చిన్నమామయ్య ఏం కర్రీ కావాలి వెయ్యాలా అని చెప్పేసి అడుగుతుండగా, నో థ్యాంక్స్ నువ్వు తిను అని చెప్పేసి అంటుండగా, అప్పుడు పావని వసు ఇక నందిని అలా చూస్తూ ఉంటారు. పర్వాలేదు వదినలు వడ్డిస్తారు అని చెప్పేసి అంటుండగా, పర్వాలేదు తమ్ముడు శివాని కూడా వడ్డిస్తుంది అని చెప్పేసి అంటుండగా, అప్పుడు దమయంతి శివానికి సైగ చేస్తుండగా సుమంగళి ఇక అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. మామయ్య ఈ కర్రీ వేసుకో అని చెప్పేసి శివాని అంటే, వేసుకో మామయ్య అని చెప్పేసి అంటుండగా, అప్పుడు వెంటనే పావనికి అనుమానం వచ్చి వసు దగ్గరికి వచ్చి శివానిని పనులు చేయమంటుందేంటి అని చెప్పేసి అడుగుతుండగా, అత్తే ముందు శివాన్ని హైక్ చేయాలని చూస్తుంది, తనని పట్టించుకోకక్క అని చెప్పేసి వసు అంటుంది. ఇక మరోవైపేమో సుమంగళి దిండు చాప అన్ని నేలకు విసిరి కొడుతుంది. అలా బయటికి విసిసరికి, నీకు ఎంత ధైర్యం అని చెప్పేసి అంటుండగా, ఇక నుంచి అక్కడే పడుకోవాలి నాన్నమ్మ అని చెప్పేసి కిట్టు అంటుండగా, ఇక ఇది నా రూము అని చెప్పేసి సుమంగళి అంటుండగా, ఇక నుంచి ఇది మా రూమ్ అని చెప్పేసి దమయంతి అంటుంది. నన్ను పారేదానిలాగా చూసావు కదా, నేను ఇంట్లో ఒక్కదాని అంటే ఈ ఇంటి ఆడబిడ్డను, నేను కూడా ఈ ఇంటి ఆడబిడ్డని, నీకంటే ముందు వచ్చిందని ఆ రోజు నువ్వు ఎప్పుడో పోయాతా నుంచి ఇవన్నీ నా రోజులు అని చెప్పేసి దమయంతి అంటుండగా, నా రూమ్లో నుంచి నన్ను వెళ్ళకొడతారా, నేను ఎక్కడ పడుకోవాలి అని చెప్పేసి సుమంగళి అంటుంది. నాలో పడుకో నానమ్మ, లేకపోతే మెట్ల దగ్గరైనా పడుకో, ఎంత ధైర్యం నీకు, ఇక ఏ చుట్టుపక్కలైనా పడుకో, మేనత్తో కదా అని చాప దిండు పాపం అని చెప్పేసి ఇచ్చాను, నీకు తిక్కరేగిందనుకో నేను ఏం చేస్తానో నాకు తెలియదని చెప్పేసి దమయంతి అంటుండగా, దీంతో ఎందుకు గొడవ, ఇక నాకంటూ సమయం వచ్చినప్పుడు దీని సంగతి చెప్తలే అని చెప్పేసి సుమంగళి అనుకుంటుంది. ఈ సమయం వచ్చినప్పుడు దీని సంగతి చెప్తాను అదేంటోనే దమయంతి, ఇక ఎక్కడ పండుకోనే ఓ మూలన పడుకుంటే కోడల ముంగట చాలా హింసట్లాగా అయిపోతాను కదా, పడుచు గౌరవం కావాలని చెప్పేసి అంటుండగా, అయితే ఇప్పుడు ఏం చేయమంటావు అని చెప్పేసి అంటుండగా, నీ రూములను
ఒక మూలన పడుకుంటానే అని చెప్పేసి సుమంగళ అంటుంది. సర్లే ఇక లోపలికి వచ్చి పడుకు అని చెప్పేసి కిటు అనేసరికి ఇక ఏదో ఒకటి మూలన పడుకోవాలని చెప్పేసి లోపలికి వచ్చి పడుకుంటుంది. ఇక మరోవైపేమో మార్నింగ్ అయిపోతే జిమ్ చేస్తూ ఉంటాడు. ఇక అఖిల్ పొద్దున్నే మామయ్య జిమ్ చేస్తున్నట్టున్నారు, ఇక వెళ్ళి టీ తీసుకొస్తానని చెప్పేసి శివాని లోపలికి వెళ్ళిపోతుంది. అదే సమయానికి నందిని టీ తీసుకొచ్చేసరికి థ్యాంక్ యూ అని చెప్పేసి టీ తీసుకుంటుండగా అదే సమయానికి శివాని కూడా టీ తీసుకొస్తుంది. ఇక ఇద్దరు టీ చూస్తూ అఖిల్ ఎవరు టీ తీసుకోవాలని చెప్పేసి అలాగే ఉండిపోతాడు. నీకోసం అల్లం టీ తీసుకొచ్చాను మామయ్య అని చెప్పేసి శివాని అంటుండగా ఇదేంటి ఇది నాకు పోటీగా వచ్చిందని చెప్పేసి నందిని మనసులో అనుకుంటుంది. టీ తాగడు, కాఫీ తాగుతాడు. ఏ బావా అని చెప్పేసి నందిని అడుగుతూ ఉంటుంది. ఏం కాదు మామయ్య నేను తీసుకొచ్చిన టీయే తాగుతాడు, లేదు మామయ్య నాదే తాగుతానని చెప్పేసి గొడవ పడుతూ ఉంటారు. నేను పుట్టినప్పటి నుంచే ఇక్కడే ఉన్నాను, లేదు నేను బావకు సేవలు చేశానని చెప్పేసి ఇద్దరు కలిసి గొడవ పడుతూ ఉంటారు. బావ నాకే ఇంపార్టెన్స్ ఇస్తానని చెప్పేసి విధంగా అంటుండగా అదే సమయానికి వసు వస్తుంది. చూడక్క బావ నేను తీసుకొచ్చినట్టే తాగాలని చెప్పేసి అంటుండగా లేదు మామయ్య నేను తీసుకొచ్చిందే తాగుతాడని చెప్పేసి ఇద్దరు కలిసి గొడవ పడుతూ ఉంటారు. వసు మనసులో ఇదేంటి ఇంట్లో కొత్త గొడవ మొదలైంది అని చెప్పేసి అంటుండగా అప్పుడు ఇక అఖిల్ కూడా ఏం చేయమంటావు వదిన అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు. అదే అర్థం కావట్లేదు అఖిల్ అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఈలోపు కాఫీ తాగు బావా అని చెప్పేసి నందిని అంటూ లేదు నా టీ తాగుతారు, నాతో గొడవ పడకు అని చెప్పేసి అంటుండగా సరే సరే ఇప్పుడు నీ కాఫీ నీ టీ తాగాలి అంతే కదా అని చెప్పేసి అఖిల్ అంటాడు. మీ ఇద్దరిని తాగుతాను చెప్పేసి టీ కాఫీ రెండు కలిపి మిక్స్ కలిపి తాగేస్తాడు. థ్యాంక్ యూ మావయ్య థ్యాంక్ యూ బావ చెప్పేసి అక్కడి నుంచి ఇద్దరు వెళ్ళిన తర్వాత ఏంటకి టీ కాఫీ రెండు కలిపి తాగావు అని చెప్పేసి వసు అడుగుతుంది. అది ఏం చేయమంటున్నావు వదిన, నందిని టీ తాగితే శివాని కోపం వస్తుంది, శివాని టీ తాగితే నందిని కోపం వస్తుంది అని చెప్పేసి అఖిల్ అంటూ ఉంటాడు. వాళ్ళే గొడవ పడేలా ఉన్నారు, భలే ఉంది, ఒకవైపు మరదలు ఒకవైపు మేనకొడలు అని చెప్పేసి వసు నవ్వుతూ ఉంటుంది. అసలు పొద్దునే టీ కాఫీ తాగే అలవాటే లేదు, అసలు ఇద్దరు వదిన నాకు జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చేవారు, హ్యాపీగా జ్యూస్ తాగేదాన్ని, ఇవాళ నేను కాఫీ టీ కలిపి తాగాను, అప్పులో ఏమవుతుందో ఏంటో నీకు భలే దొరికారు, నీకు ఇద్దరు సేవలు చేయడానికి భలే పోటీ పడుతున్నారు అఖిల్ అని చెప్పేసి వసు అంటుంది. ఇలా గొడవ పడుతున్నారు వదిన, ఏముంది నందిని ఎప్పటి నుంచో నీకు సేవలు చేస్తుంది, అలా క్యాజువల్గా నందిని టీ తీసుకొని వచ్చింది. శివాని అంటావా, శివాని మన ఇంటికి కొత్తగా వచ్చింది, ఇంటి పనులు చేయమని మీ అక్క నిన్నే ఆర్డర్ వేసింది కదా, అంతే అంటే అంతే కదా వదిన, అంతే, కాకపోతే వాళ్ళు కాఫీ టీ దగ్గరే పోటీ పడకుండా అక్కడే ఆగిపోతారో లేకపోతే వేరే పనుల దగ్గర గొడవ పడి ఇంకేమవుతుందో తెలియదు అని చెప్పేసి వాసు అంటుండగా అమ్మో వాళ్ళ పోటీ నా వల్ల కాదు వదిన, నేను అన్నయ్య వాళ్ళతో ఆఫీస్కి వెళ్ళిపోతాను అని చెప్పేసి అఖిల్ కంగారు పడుతూ ఉంటాడు. స్కూల్కి రెడీ అయిన తర్వాత పాలు తీసుకొస్తుంది. హోంవర్క్ కంప్లీట్ అయిందా, అయిపోయింది మమ్మీ, సరే బుక్స్ బ్యాగ్లో సర్దుకోండి అని చెప్పేసి అంటుండగా ఇవాళ మిస్ ఇక పనిష్మెంట్ ఇస్తుందేమో అని చెప్పేసి కిట్టు ఆలోచిస్తుండగా కిట్టు రా పాలు తాగుతూ అని చెప్పేసి వసు పిలుస్తుంది. ఆ మిస్ నన్ను ఒక్కదాన్ని కాదు వీళ్ళందరికీ తిట్టు పడేలా చేయాలి అని చెప్పేసి కిట్టు మనసులో అనుకుంటుండగా వసు నీ హోంవర్క్ అయిపోయిందా కిట్టు, అయిపోయింది అత్తయ్య అని చెప్పేసి కిట్టు అంటాడు. అందరూ పాలు తాగి రెడీగా ఉండండి ఆటో వస్తుంది అని చెప్పేసి వసు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పాలు తాగుతూ గ్లాస్లో పాలు కాస్త హోంవర్క్ చేసిన ఇక బుక్స్ మీద ఇక మొత్తం పాలు పోసిన తర్వాత వెంటనే బన్నీ అను కీర్తి కోపంగా చూస్తూ ఉంటారు. అసలు కావాలని పాలు పోసి మా హోంవర్క్ మొత్తం ఇక ఇలా చేసావు బావా ఏం చెప్పేసి బన్నీ అడుగుతూ ఉంటాడు. కావాలని చేశానా, జరిగింది లేదు, నువ్వు కావాలని చేసావు, మిస్ మమ్మల్ని తిట్టాలని నువ్వు చేసావని చెప్పేసి పిల్లలు అంటారు. కావాలని వీడు హోంవర్క్ చేయలేదు, అందుకే మన హోంవర్క్ కూడా కావాలని ఇక ఇలా చేశాడన్నయ్య అని చెప్పేసి అంటాడుగా, నేనెందుకు హోంవర్క్ చేయలేదు, నేను ఎప్పుడో చేశానని చెప్పేసి కిట్టు అంటాడు. అందుగా మా హోంవర్క్ చేయని చెప్పేసి పిల్లలు అంటుండగా నేను చేయను, మిస్ మమ్మల్ని కోపడుతుంది, మిస్తో మీరే తిట్లు తినండి అప్పుడు మాని మీకు బుద్ధి రాదు అని చెప్పేసి కిట్టు అంటాడు. చెల్లెల్ని అంత మాట అంటావా అని చెప్పేసి బన్నీ అంటుండగా నిన్ను కూడా అంటానరా కొడతానని చెప్పేసి ఇక వెంటనే తోస్తాడు బన్నీ. ఇక పిల్లల్ని కూడా తోసిన తర్వాత అదే సమయానికి వసు వస్తుంది. కిట్టు అని చెప్పేసి కిట్టును చెంప పగల కొడుతుండగా చెయ్యి పట్టుకుంటుంది దమయంతి. కొడుకు మీద చెయ్యి ఎత్తడానికి నీకు ఎంత ధైర్యం అని చెప్పేసి దమయంతి వసును అంటూ ఉంటుంది. ఏం చేశాడో తెలుసని చెప్పేసి వసు అంటుండగా వాడు ఏం చేసినా సరే వాని మీద చెయ్యి ఎత్తే అధికారం హక్కు నీకు లేదు అని చెప్పేసి దమయంతి అంటే హాల్లోకి వచ్చిన తర్వాత జయంతి అడుగుతుంది ఏమైంది వసు అని చెప్పేసి అడుగుతుండగా నేను చెప్తానమ్మా, నీ మనవన్ని
ఇక ఈ వాసు చెయ్యెత్తి కొడుతుంది అని చెప్పేసి దమయంతి అంటుంది. కాదు, కిట్టును కొట్టాలనుకోలే, ఓన్లీ చెయ్యొత్తానంతే. నేను ఆపకపోయి ఉంటే నువ్వు నా కొడుకును కొట్టేదానివి కదా అని చెప్పేసి దమయంతి అంటుంది. కొడుకును కొట్టే ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి దమయంతి అంటుండగా, వాడేదో తప్పు చేశాడు, వాసు కొట్టడానికి, దానికి ఇంత రాద్దంతం ఎందుకు అని చెప్పేసి సుమంగళి అంటుంది. మొగుడు పోయి పిల్ల జల్ల లేని దానివి నీకెందుకత్తా అని చెప్పేసి దమయంతి సుమంగళి అనేసరికి ఒక్కసారిగా అందరు కలిసి ఇక సుమంగళి వైపు షాక్ లో చూస్తూ ఉంటారు. అప్కమింగ్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటారా? చిన్న లైక్ చేయండి బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.